కేరళ. కేరళ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ప్రకృతి అందాలు. మరో విధంగా గాడ్స్ ఆఫ్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ముఖ్యంగా మనకు కేరళలో బ్యాక్ వాటర్స్ చాలా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కాఫీ తోటలు, రబ్బర్ ప్లాంట్ చెట్లు, గ్రీనరీకి మరో అర్థమే కేరళ. కేరళ ట్రిప్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది మున్నార్ లేదా అలపి బ్యాక్ వాటర్స్. కానీ అంతకు మించి ప్రశాంతత, ప్రకృతిపరమైన అందాలు దాగి ఉన్న ఒక స్వర్గం గురించి మీకు తెలుసా? అదే పువార్ ద్వీపం. నది, సముద్రం, బ్యాక్ వాటర్స్ ఇవి మూడు కలిసే ఒక అరుదైన ప్రదేశం. ఈ రోజు మనం ఈ అందమైన ఐలాండ్ కి వెళ్తున్నాం. పదండి మరింత తెలుసుకుందాం. ఈ బోటింగ్కి అయితే ఛార్జెస్ ఎప్పుడు ఒకే రకంగా ఉండేయండి. గంట 2 గంటల ప్యాకేజీ లాగా ఉంటుంది. ఇది వీళ్ళే తీసుకొస్తారు. మోటార్ బోట్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. షికారా బోట్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. షికారా అంటే కొద్దిగా షేరింగ్ మెంబర్స్ని యాడ్ చేసుకొని తీసుకెళ్తుంటారండి. కేరళ రాజధాని త్రివేంద్రం నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పువార్ ద్వీపం. సీజన్ బట్టి రేట్లు చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ మనకు షికారా బోట్లు ప్లస్ స్పీడ్ బోట్లు మనకు అవైలబుల్ ఉంటాయండి. ఇది చూజ్ చేసుకొని ఏదో ఒకటి తీసుకొని మనం గ్రూప్ గానా ఇండివిజువల్ గా చూసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడికి మేమైతే 2 బోట్లు తీసుకొని అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ పచ్చని కవచం లాంటి చెట్ల కింద ప్రయాణం చేస్తుంటే సమయమే తెలియదు. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్లకు ఇది అద్భుతమైన ప్రదేశం. దానిలో రకరకాల వలస పక్షులు, నీటి పాములు, ఇలా మనకు చాలా రకాల జంతువులు, చాలా రకాల పక్షులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పచ్చని చెట్ల మధ్య చూడొచ్చు ఎంత బాగుందో వెళ్తూ ఉంటే బోట్లో. ఇక్కడ మనకు బెస్ట్ టైం వచ్చేసి సెప్టెంబర్ నుంచి మార్చి వరకు అయితే చాలా మంది వస్తుంటారట అండి. మనకి ఇక్కడికి చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయండి. ఒకటి విమానం ద్వారా చేరుకోవచ్చు, మరొకటి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు, మరొకటి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చండి. ఎయిర్పోర్ట్ వచ్చేసి త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందండి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది. దగ్గరలో రైల్వే స్టేషన్ వచ్చేసి త్రివేంద్రం సెంట్రల్ ఉంటుందండి. ఇది కూడా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. బస్సు అయితే మీరు త్రివేంద్రం నుంచి కోవలంకి టాక్సీ లేదా బస్సులో వెళ్ళొచ్చండి. అక్కడ నుంచి మీకు 15-20 నిమిషాల్లో బీచ్కి చేరుకుంటారండి. ఇది చూస్తుంటే మనకు ఒక సినిమా గుర్తుకొస్తుందండి. అనకొండ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగిందా అన్న విధంగా కనిపిస్తున్నాయండి ఈ చెట్లు ఈ నది నుంచి బోట్లో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తున్నాయి కదా, ఇది నీటిపై తేలియాడే బోట్ రెస్టారెంట్లు అండి. అంటే ఇక్కడ మనకు రెస్టారెంట్ ఉంటుంది ప్లస్ బోట్ల మీద మనకి ఏది కావాలన్నా ఇక్కడ మనకు బోట్ మీదనే దొరుకుతాయండి. అడిగితే వాళ్ళు తీసుకెళ్ళి ఆ బోట్ దగ్గర ఆపుతారు. అక్కడ నుంచి మనం టీ, కాఫీ, టిఫిన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇవి వచ్చేసి ఇక్కడ మనకు నైట్ స్టే కోసం అండి. ఇవి కాటేజీలు లాగా ఉన్నాయి. ఇవి ఇందులో పర్ డే వైజ్ ఉంటుందండి. మనకు ఈవినింగ్ ఇక్కడ దించేస్తారు, మళ్ళీ మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటారు.
నైట్ మొత్తం ఈ నదిలో మధ్యలో ఈ కాటేజ్లలో స్టే చేయొచ్చు మనము. ఇక్కడ ఎక్కువ మటుకు సీ ఫుడ్ అయితే చాలా లభిస్తుంటుందండి. చూసారా, ఎదురుగా కనిపించేదే మనకు సముద్రం. మన పడవ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుకుందో తెలుసా? గోల్డెన్ శాండ్ బీచ్. దీనికి దగ్గరలోనే మరో బీచ్ ఉందండి, కోవలం బీచ్ అంటారు. ఇది కూడా సందర్శించవచ్చు. అలాగే దాని పక్కనే మనకు దగ్గరలో అజిమల శివ టెంపుల్ ఉంటుందండి, సముద్రానికి ఒడ్డున. అది కూడా చూసుకోవచ్చు. ఇటు వస్తే ఈ 3 కోవలం బీచ్, కోవలం బీచ్, అజిమల శివ టెంపుల్, ఈ 3 కవర్ చేసుకోవచ్చు అండి వన్ డేలో. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఒకవైపు నయ్యర్ నది ప్రశాంతంగా ప్రవహిస్తుంటే మరోవైపు అరేబియా సముద్రం అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. చూడొచ్చు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కేవలం ఒక చిన్న ఇసుక తిన్నె మాత్రమే ఉంటుంది. అంటే ఒక చిన్న బిట్ లాగా ఇక్కడ చూడొచ్చు మనం, ఇసుక బార్డర్ లాగా ఉంటుందండి అంతే. ఈ సైడ్ ఏమో సముద్రం ఉంటుంది, ఈ సైడ్ ఏమో బ్యాక్ వాటర్ నది చూడొచ్చు మనం. ఇది ఎలా ఉంది సార్ మీకు ఈ బీచ్? కాలుతుంది స్వామి. కాళ్ళు కాలుతున్నాయా? దీనికి ఏమైనా అరేంజ్ చేద్దామంటారా? బీచ్ లో మొత్తం మట్టి ఉంది. బీచ్ లో మట్టి ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అలా అన్ని మట్టి ఉంది. కేసీఆర్ సార్ గారు చేయాల్సింది ఏదన్నా ఒక పరిణామాన్ని ఇసుక. సో ఇదండి ఈరోజు మన హువర్ బ్యాక్ వాటర్ ట్రిప్ విశేషాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.